హే నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు చైతన్ టెక్ ఫార్మ్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లైక్ మీరు చూస్తూ ఉండొచ్చు, లైక్ బ్యాక్గ్రౌండ్లో ఇది వచ్చేసి మన పొమోగ్రానైట్ ఫార్మింగ్. అండ్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో ఉన్నాము, నియర్ టు రొద్దం. ఇక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మొత్తం ఈ ఫార్మింగ్ చేస్తున్నాడు. లైక్ ఈజ్ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసుకుంటూ తను మంచి కో ఫార్మింగ్ కావచ్చు, ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ మంచి ఇన్కమ్ని జనరేట్ చేసే ఫార్మింగ్ చేస్తున్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, మనం మీట్ చేస్తూ ఆయనతో మొత్తం డీటెయిల్స్ తెలుసుకోనికి ట్రై చేద్దాం. ఓకే, హాయ్ బ్రో చరణ్, బాగున్నారా? ఓకే, ఈయన వచ్చేసి చరణ్ అనేసి మా ఫ్రెండ్. ఈయనదే మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, మొత్తం ఫార్మింగ్ అంతా ఈయన చేస్తున్నారు. సో మనం ఈరోజు మొత్తం డీటెయిల్స్ తెలుసుకోనికి ట్రై చేద్దాం. బ్రో చరణ్ బ్రో, మన వ్యూవర్స్కి ఈరోజు మీరు ఒక యంగ్ ఫార్మర్గా మంచి ఫార్మింగ్ చేస్తున్నారు, చాలా బాగుంది ప్లాంటేషన్ అని. అండ్ మీరు ఏమేమి ఫార్మింగ్ చేస్తున్నారు, ఇక్కడ ఇంకా ఏమేమైనా ఇంటిగ్రేషన్ చేస్తున్నారో ఒకసారి జస్ట్ బ్రీఫ్గా ఇవ్వండి, మళ్ళీ ముందరికి వీడియోని తీసుకొని పోదాం అట్లా. సో ఫస్ట్ అయితే నేను స్టడీస్ కంప్లీట్ చేసినాక డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసిన. ఓకే బ్రో. డైరీ ఫార్మ్ చేసిన తర్వాత దాంతో పాటు కొన్ని కోళ్ళు హెన్స్ పెంచడము, తర్వాత కొన్ని పప్పీస్ కుక్కలు పెంచడము, తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి వచ్చినాను అనమాట. పొమగ్రానైట్ వచ్చేసి మన దగ్గర 3 స్టేజ్లో ఉందన్నమాట. ఒక ఏజ్ వచ్చేసి 5 years ఏజ్లో ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రైట్ లో. తర్వాత మిడిల్లో వచ్చేసి మొన్న 3-4 months లో పెట్టినాను. తర్వాత ఇది వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తుండేది అయితే ఇది వచ్చేసి సెకండ్ క్రాప్. 3 years ఉంది ఇది థర్డ్ ఇయర్ సెకండ్ క్రాప్. మనము ఫస్ట్ క్రాప్ కి వెళ్ళడానికి 2 years, మన క్రాప్ టోటల్ గా తీసుకోవాలంటే 2 years అయితే. ఫస్ట్ మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ మీద. సో 14 months దాకా, లేదంటే 15-16 months డిపెండ్, మన గ్రోత్ బాగుంటే గినా ఆ టైం వరకు ఫస్ట్ చెట్టుని పెంచుకోవాలి. తర్వాత 6 months లో మనకు క్రాప్ అయిపోతుంది. సో ఇది వచ్చి 3 years కాబట్టి ఆటోమేటిక్గా సెకండ్ క్రాప్ ఇప్పుడు ఆల్రెడీ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు వచ్చేసి పొమోగ్రానైట్ పెంచుతున్నారు, సెకండ్ కౌ ఫార్మింగ్ ఉంది, పప్పీస్ ఉన్నాయన్నారు, హనీ కూడా ఉందా? హనీ ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి పొమోగ్రానైట్ లో ఫ్లవర్ సెట్టింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. ఫ్లవర్ సెట్ అవ్వాలంటే హనీ బీస్ వచ్చేసి పాలినేషన్ చేయాలి. ఆ ప్రక్రియ జరగాలంటే హనీ బీస్ ఖచ్చితంగా ఫ్లవర్ టు ఫ్లవర్, బర్డ్ టు బర్డ్ ఉండాలి. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే హనీ బీస్ తీసుకొచ్చాను అనమాట. టుమ్కూర్కి వెళ్ళేసి, కర్ణాటకలో టుమ్కూర్ లొకేషన్ ఉంది, అక్కడ హనీ బీస్ చేస్తున్నారు అనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చేసాను అనమాట. బాక్సులు తీసుకొచ్చాను, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అది వచ్చినాక వెరీ గుడ్ రిజల్ట్ ఉంది అనమాట. సో ఎట్లా మనకు బెనిఫిట్ అవుతుంది హనీ బీస్ అంటే, దానికి కొట్టాల్సిన మందులు అన్ని తగ్గిపోతాయి. హనీ బీస్ తెచ్చినప్పుడు న్యాచురల్ గా ఆల్రెడీ ఫ్లవర్ సెట్ అయిపోతుంది. సో మందులు కొట్టాల్సిన అవసరం తగ్గిపోతుంది. అన్ని బీస్ తీసుకోవడం అనేది చాలా బెనిఫిట్. నేను ఎవరైనా ఒకవేళ మీరు చూస్తుంటే పొమగ్రానైట్ క్రాపింగ్ కానీ ఏదైనా చేస్తుంటే మీకు ఫ్లవర్ సెట్ కానీ టఫ్గా ఉన్నా, డిఫికల్ట్గా ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే హనీ బీస్ తెచ్చుకోండి. మీకు ఏమైనా కావాలంటే లొకేషన్ కూడా నేను చెప్తాను, నేను హెల్ప్ చేస్తాను. ఐఎమ్ వెరీ హెల్ప్ఫుల్ టు వెరీ యంగ్ ఫార్మర్స్. ఎవరైతే కొత్తగా ఐఎమ్ వెరీ హెల్ప్ఫుల్. ఎప్పుడన్నా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మన వ్యూవర్స్కి వచ్చేసి మీరు ఒక యంగ్ ఫార్మర్ అంటున్నారు. లైక్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనం చూస్తున్న యంగ్ జనరేషన్లో ఫార్మింగ్ కల్చర్కి స్టెప్ అయ్యి చాలా ఇష్టపడుతున్నారు. బికాస్ జాబ్స్ కానీ స్ట్రెస్ ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అది ఓకే. సో నాకు కావాల్సింది మీకు మంచి ఎట్లా చేస్తున్నారు మీ ఫార్మింగ్, ఇక్కడ లాసెస్ ఏమున్నాయి, ఫెయిల్యూర్స్ కానీ అన్ని ఓవరాల్ ఎట్లా ఏంటి అని మొత్తం ఈ పొమోగ్రానైట్ మీద కవర్ చేస్తూ నెక్స్ట్ కోర్స్ మీదకి వెళ్దాం. ఓకేనా? ఓకే బ్రో, లైక్ మన వ్యూవర్స్కి మన జర్నీని ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ పొమోగ్రానైట్ జర్నీని ఫస్ట్. లైక్ మీ ప్లాంటేషన్ని ఎక్కడ తీసుకొచ్చినారు? అండ్ భగవాన్ వెరైటీ అనమాట. ఓకే, ఇది వచ్చేసి గూటీలు అనమాట. ఒకటి గూటీ అని టిష్యూ కల్చర్ అని ఉంటుంది, గ్రాఫ్టింగ్ చేసి తీస్తారు, దాన్ని వచ్చేసి గూటీ అంటారు. ఓకేనా? టిష్యూ కల్చర్ వచ్చేసి మనం ల్యాబ్లో తయారు చేస్తారు ప్లాంట్. ఓకేనా? గూటీ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి దాదాపుగా 24 rupees అట్లా పడుతుంది. టిష్యూ కల్చర్ అయితే కాస్ట్ అవుతుంది 45 rupees దాకా పడుతుంది. ఓకేనా? ఇవి వచ్చేసి మహారాష్ట్ర నుంచి మనం తీపించుకున్నాం. ఇది మీరు మహారాష్ట్ర నుంచి, మహారాష్ట్ర దగ్గర చేస్తారు. అంటే ఎందుకు మహారాష్ట్రనే స్పెసిఫిక్ గా తీసుకున్నారు? మహారాష్ట్ర అంటే బెటర్ క్వాలిటీనా ఏంటి? మహారాష్ట్ర బెటర్ క్వాలిటీ అంటే వాళ్ళు ఫార్మింగ్ వచ్చేసి చాలా నాలుగా చూస్తున్నారు అనమాట. పొమోగ్రానైట్ వచ్చి చాలా నాలుగా చూస్తున్నారు. దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అందుకనేసి అక్కడ మనకి గూటీలు తెప్పించేటప్పుడు ఏమంటే మదర్ ప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డిసీజ్ ఉండకూడదు. ఎందుకంటే గూటీ అనేది వచ్చేసి ప్లాంట్ నుంచి వస్తుంది అనమాట. ప్లాంట్ బ్రాంచెస్ని ఇలా కట్ చేసేసి దీన్ని కవరింగ్ చేసేస్తారనమాట. కవర్తో టేప్తో ఇలా చేసేసి దాని ద్వారా మనకి రూట్స్ వచ్చేలా డెవలప్ చేస్తారనమాట గూటీస్. దానికనేసి మదర్ ప్లాంట్లో ఆల్రెడీ డిసీజులు ఉండకూడదు. అందుకనేసి పేరెంట్ ప్లాంట్లో ఉండకూడదు. అందుకనేసి అక్కడ మనకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన మంచి ప్లాంట్స్ ని ఏంటంటే ఆ లొకేషన్ ఎలా ఉంటుందంటే దాదాపుగా హిల్స్ మధ్యలో ఉంటుంది అనమాట. మీరు వెళ్ళినారా? ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను. అక్కడ వెళ్ళేసి చూసి తర్వాత సెలెక్టివ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
చెట్లో ఏమి ఇంపార్టెంట్ అంటే రూట్, మనం బలం కింద రూట్ బాగుంటే ఉంటుంది కాబట్టి చెట్టు ఇంపార్టెంట్ కాబట్టి అక్కడికి వెళ్ళేసి మహారాష్ట్ర చూసి ఇక్కడ వెరీ డిసీజ్ ఫ్రీ ఉందన్నమాట, వెరీ క్లోజ్డ్లో ఉందన్నమాట ఏరియా వచ్చేసి మా పేరెంట్ ప్లాంట్. దాంట్లో మనం గ్రాఫ్టింగ్ చేసుకొని గుట్టిలు తీసుకొని వచ్చినాం మనం. సో ఎంత కాస్ట్ పడింది మీకు? సో మనకి ప్లాంట్ వచ్చేసి 24 రూపీస్ పడుతుంది ఒక ప్లాంట్. ట్రాన్స్పోర్ట్ ఇటుకు వచ్చే తలకి, ఇక్కడికి ఇక్కడ వాళ్ళే పంపిస్తారు, మహారాష్ట్ర వాళ్ళ నుంచి అక్కడ నుంచినే పంపిస్తారు. 24 రూపీస్ దాకా పడుతుంది. 24. అవును. మొన్న కొత్తగా మనం ప్లాంటేషన్ చేసినాం అనమాట, 3 months ఏజ్ అయింది. మొన్న కూడా నేను ఆట నుంచినే చూపిస్తారా చిన్న ప్లాంట్? చూపిస్తా ఖచ్చితంగా. ఇక్కడ మనం ఇది వచ్చేసి 3 years ఏజ్ అని చెప్పే కదా, నెక్స్ట్ వచ్చేసి 3 months ఉంది. అక్కడ కింద డౌన్ లో మీరు జూమ్ చేసుకుంటే కనపడుతుంది అక్కడ, అది వచ్చేసి 5 years అనమాట. అది కూడా మొత్తం ప్లాంట్స్ అని మహారాష్ట్ర నుంచినే, ఓన్లీ వన్ సెలెక్టివ్ దగ్గర నుంచినే తీసుకొస్తున్నాం అనమాట. మనకి అంటే మీరు ప్రతిసారి మహారాష్ట్రకి పోవాలా లేదా కాంటాక్ట్ అవసరం లేదు, మనకు ఆయన తెలిసిన డీలర్ అన్నాడు ఆయన, ఆయన అక్కడ నుంచి మనకి ఫోన్ చేస్తే చాలు బండి వచ్చేస్తుంది. సో ఆయన ట్రస్టెడేనా? మన వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ట్రస్టెడ్. నేనే తెచ్చుకున్నా కదా, దాదాపుగా ఆడ 800 ప్లాంట్స్ ఉన్నాయి, ఇటు 750 ప్లాంట్స్, ఈడ 800 ప్లాంట్స్. ఇవన్నీ నేను తీసుకున్నాకే డబ్బులు ఇవ్వండి, ఓకేనా? మేము ముందుగానే అడ్వాన్స్ ఏం లేదు, తీసుకున్నాకే డబ్బులు ఇవ్వండి. సో మీరు ఎవరైనా మన యంగ్ ఫార్మర్స్ కి లేదా ఇంకా ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా, డెఫినెట్లీ 100% గ్యారెంటీ. సో ఇదేనా ప్లాంట్స్, కొత్త ప్లాంట్స్? ఇదే 3 months. మీరు వచ్చేక ముందే ఇక్కడ కటింగ్ చేస్తారు చూడండి, ఇదైతే చెట్టు కటింగ్ చేస్తారు ఈ రోజే. కటింగ్ కూడా మనము కటింగ్ చేసే వాళ్ళని కూడా కర్ణాటక నుంచి పిలిపించామన్నమాట. కర్ణాటక నుంచి పిలిపించి కటింగ్ చేసినాము. ఎందుకంటే చెట్టు వేస్ట్ గా పెరుగుతున్నది, వేస్ట్ ఎందుకు, ఫుడ్ ఎందుకు వేస్ట్ కావాలా, సైడ్ బ్రాంచెస్ పెరిగా వేస్ట్ కాబట్టి దీన్ని ప్రూనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 3 yearsకి ఒక 3 months అయింది. ఇప్పుడు ఫస్ట్ ప్రూనింగ్ అయిపోయింది, మళ్ళీ కటింగ్ క్రాప్ వచ్చినప్పుడు ప్రూనింగ్ ఉంటుంది, తర్వాత క్రాప్ కటింగ్ అని ఉంటుంది, తర్వాత అంతకు ముందు ఉంటుంది. ఈ పొమగ్రానైట్లో ఖచ్చితంగా ప్రూనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట, క్రూషియల్. బ్రో ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, లైక్ మీరు ఇది కొత్తగా ప్లాంటేషన్స్ పెట్టినారు, ఒక 2 acres లేదా 3 acres న్యూగా, లేదా ఎవరైనా యంగ్ ఫార్మర్స్ లేక మన రైతులు ఎవరైనా చూస్తుండొచ్చు, లైక్ వాళ్ళు ఇప్పుడు ఈ ఫార్మింగ్ని చేయాలనుకుంటూ ఎంత ఇన్వెస్ట్మెంట్ యావరేజ్గా మీకు కావాల్సి వస్తుంది బ్రో? యావరేజ్గా అంటే నువ్వు ఫస్ట్ నుంచి చెప్పాలంటే ల్యాండ్ ప్రిపరేషన్కి 5 to 10,000. అవును, ఇప్పుడు ఈ ప్లాంటేషన్ నాకు కనిపిస్తుంది లైక్ మొత్తం క్లీనింగ్గా ఇప్పుడు రీసెంట్గా పెట్టినట్లున్నారు, 3 months బ్యాక్. సో దీంట్లో మనకి ఎంత కావాల్సి వస్తుంది బ్రో? ఫస్ట్ ఇంకా స్క్రాచ్ నుండి చెప్పండి బ్రో, మన కొత్తగా పెట్టినారు కాబట్టి మొత్తం ఐడియా ఉంటుంది. ల్యాండ్ నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది, లెవెల్ కల్టివేషన్ చేసుకోవాలి. ఓకే బ్రో. ల్యాండ్ ప్రిపరేషన్కి వచ్చేసి ఒక 5 to 10,000. ఓన్ ట్రాక్టర్ ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఓకే బ్రో. 5 to 10,000 అవుతుంది. తర్వాత చెట్లు తీసుకురావడానికి చెట్లు మనకు 24 రూపీస్ పడుతుంది కాబట్టి ఒక 1 acreకి 350 నుంచి, స్పేసింగ్ డిపెండ్స్ ఆన్ స్పేసింగ్ అనమాట. 2 acresకి అది 750 పడింది. సో ఇది వచ్చేసి మీ మిడిల్లో ఈ స్పేసింగ్ వచ్చేసి 12 feet అనమాట. ఈ ఫీట్ 12 feet ఉందన్నమాట. ట్రాక్టర్ ఈజీగా పోతుంది, ట్రాక్టర్ ఈజీగా ఎన్ని ఇయర్స్ అయినా పోతుంది, ట్రాక్టర్స్ ఈజీగా పోతుంది, ఓకేనా? నెక్స్ట్ ఈ స్పేసింగ్ వచ్చేసి విత్ వచ్చేసి 10 పెట్టుకున్నాను అనమాట. 10 మొక్కకి 10 పెట్టినా, 10 into 10 బాగా ఎయిర్ ఫ్లో ఉండాలి. ఎయిర్ ఫ్లో ఎంత డిస్టెన్స్ పెట్టుకునే కొద్దీ బెనిఫిటే, తక్కువ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కల్టివేషన్ కానీ. ఇది వచ్చేసి దాదాపు ఎన్ని రోజులైనా అది ఒక 3-4 years దాకా మనము ఆ అడ్డ విడుతులో కూడా ఇట్లా కూడా సేద్యం చేసుకోవచ్చు మనం ఆ ట్రాక్టర్తో. కల్టివేషన్ ఈజీగా ఉంటుంది, మెయిన్ బాగా డిసీజ్ ఫ్రీ ఉంటుంది, బాగా ఎయిర్ ఫ్లో మంచిగా ఉంటుంది. ఈ టిప్స్ ని రైతులు కూడా యూజ్ చేయాలి, ఖచ్చితంగా ఇది చేయాలి. సెకండ్ వచ్చేసి ఇంకో విషయం చెప్తాను రైతులు, ఖచ్చితంగా ఈ 12 అనేది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంకా ఎక్కువ పెట్టొచ్చు కానీ తక్కువ అయితే పెట్టకూడదు, ఎక్కువ పెట్టదు. నేను దాదాపు చాలా మంది రైతులు చూసినాను, మా బ్రదర్ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు స్పేసింగ్ తక్కువ పెట్టేసి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ట్రాక్టర్ లేదంటే నా దగ్గర ట్రాక్టర్ స్ప్రేయర్ ఉంటుంది, లెంత్ ఎక్కువ పెట్టుకుంటే ట్రాక్టర్ స్ప్రేయర్ ఉంటుంది, ఒక మనిషి చాలు, 4 acresకి ఒక మనిషి చాలు, ఓకే, ట్రాక్టర్తో స్ప్రే చేసుకోవచ్చు. అదే స్పేసింగ్ తక్కువ ఉంటే ట్రాక్టర్ పోదు, ఇన్కన్వీనియంట్ అయిపోతుంది. సో మీకు లేబర్ వర్క్ ఎక్కువ అయిపోతుంది, మ్యాన్ పవర్ ఎక్కువ కావాలా, మ్యాన్ పవర్ ఎక్కువైతే ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఖర్చు ఎక్కువైందంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతే మీకు ప్రాఫిట్ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. అందుకోసము ఖచ్చితంగా ఫ్రీ ప్లేస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తగా పెట్టినారు కదా, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఇది 2 acres. 2 acres ఎంత కాస్ట్ అయింది మీకు అన్నారు? ఒక ల్యాండ్ ప్రిపరేషన్కి 1 tractor ఉంది కాబట్టి పెద్దగా ఇంకా 5 to 10,000 లోపల అయిపోతుంది. తర్వాత ప్లాంట్స్ ఖర్చు వస్తుంది, 24 plants, 750 plants పెట్టినా కాబట్టి 750 into 24 వేసుకొని మీకు అది వచ్చేస్తుంది. తర్వాత ఇంకా లేబర్ పెద్దగా ఏముండదు, ఇప్పుడు ఫస్ట్లో అయితే ఏముండదు, ఒక క్రాప్ తీసుకునే వరకు 1 acre మీద 1 lakh వస్తుంది లాస్ట్ 2 years పైన, 2 years దాకా. ఫస్ట్ ప్లాంట్ పెట్టిన రోజు నుంచి ప్రిపరేషన్ చేసినప్పటి నుంచి లాస్ట్ క్రాప్ మీరు తీసుకునే దాకా 1 lakh వస్తుంది 1 acre మీద.
ఓకే. ఫస్ట్లో మాత్రం చెట్టు పెట్టక మాత్రం ఖర్చు ఉంటుంది, తర్వాత ట్రాక్టర్ ఉంటే ఒక జస్ట్ కల్టివేషన్ చేసుకుంటుంటే చాలు. తర్వాత క్రాప్ 14 months కానీ 15-16 months ఎంత లేట్. సో ఓవరాల్ ఒక ప్యాకేజ్ చెప్పండి, 1 acreకి 2 acresకి ఎంత అయింది దీనికి? ఆల్మోస్ట్ 2 acresకి దీన్ని అంటే ఇప్పుడు క్రాప్కి వచ్చే స్టేజ్కి అయితే గిన ఒక 2.5 lakh లోపల ఈజీగా అయిపోతుంది క్రాప్ వచ్చే 2 yearsకి. అంటే మెడిసిన్స్ అన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి ఫర్టిలైజర్స్ అన్ని. సో మేజర్లీ మన యంగ్స్టర్స్ లేదా ఫార్మర్స్ స్టెప్ ఇన్ అవ్వాలంటే మేజర్లీ స్పేసింగ్ మీద స్ట్రెస్ చేయాలి, స్పేసింగ్ మీద ఖచ్చితంగా స్ట్రెస్ చేయాలి. అండ్ డ్రిప్ కి సబ్సిడీ ఏమైనా వస్తుందా మన ఏపీ గవర్నమెంట్ లేదా కర్ణాటక? 2 acresకి నాకు 30,000 అయింది. సబ్సిడీ ఉన్నాయి? సబ్సిడీ లేకుండా మేము సపోజ్ సబ్సిడీ దొరకొచ్చా? సబ్సిడీ దొరికితే దాన్ని మీ ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో ఒకలా ఉంటుంది, ఒక్కొరికి ఒక క్యాష్ డిపెండెంట్ ఉంటుంది సబ్సిడీ. అట్టి ఒక్కొరికి ఒక రకము మేము చెప్పే కాయలు. ఇప్పుడు మాకు ఓసి అంటే 15 or 35-50 ఆ పర్సెంటేజ్ వస్తుంది, వాళ్ళకి తక్కువ వస్తుంది, అది డిపెండ్స్. అది సో మొత్తం ఒక 2 acres ఆఫ్ ప్లాంటేషన్ చేయాలంటే ఒక 2 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్వియస్లీ ఫస్ట్ టైం ఉంటే చేయాల్సి వస్తుంది. గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఎనఫ్. ఓకే బ్రో, ఇప్పుడు మీ ప్లాంటేషన్ లో క్రాప్ వచ్చినవి ఉన్నాయా ముందు? ఇప్పుడు సో దాన్ని కూడా చూపించేద్దామా? 5 years అయితే అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మన రైతు రియల్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తున్నాడు, లైక్ డిసీజెస్, ఎలాంటి డిసీజెస్ పోమోగ్రనేట్కి అటాక్ అవ్వచ్చు, అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ ఎంత జనరేట్ చేస్తున్నాడు, ఇలాంటి కంప్లీట్ వీడియోని మన part 2 వీడియోలో క్యాప్చర్ చేసిన. సో ప్లీజ్ కన్సిడర్ మీ సబ్స్క్రైబ్ అండ్ డ్రాప్ 1 like, and we'll meet in the part 2. Signing off, your Chetan Reddy. Bye bye.